అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన, అనర్హుల తొలగింపు, అనర్హుల గుర్తింపు పేరుట ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తుంది. కొత్త కార్డుల కోసం దరఖాస్తుదారులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం వృద్ధులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిన్నర దాటినా కనికరించడం లేదు. 100 రోజుల్లోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఇప్పటిదాకా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.2 లక్షల మందికి 18 నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ గద్దెనెక్కిన వెంటనే 2024 జనవరిలో ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించింది. ఆ తరువాత ఆన్లైన్లోనూ అప్లికేషన్లు తీసుకున్నారు. ఎన్నికల ముందు చెప్పినట్టు, మేనిఫెస్టోలో పెట్టినట్టు కొత్త ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని అందరూ భావించారు. సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలను పరిశీలించిన అధికారులు వీరిలో దాదాపు 5.2 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. కానీ వీరికి పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. తాజాగా 20 రోజుల క్రితం దరఖాస్తులు దుమ్ముదులిపిన ప్రభుత్వం కొత్త వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా అర్హుల జాబితాను రూపొందించాలని సెర్ప్ యంత్రాంగాన్ని ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్లను సెర్ప్ అధికారులు ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా సర్వే చేయించి అర్హులను గుర్తించాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ పొందుతూ మరణించిన వారి జాబితాల ఆధారంగా పరిశీలించి భార్య లేదా భర్త అర్హులైతే వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే వరుసగా 3 నెలల పింఛన్ తీసుకొని వారిని వలస వెళ్లినట్లుగా గుర్తించి తొలగించాలని సూచించారు. కొత్త పింఛన్ల మంజూరుపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల్లో కోత పెడుతోంది. ఒకే ఇంటిలో 2 పింఛన్లు తీసుకుంటున్నారనే కారణంతో 2024 జూలైలో సుమారు 1826 మందికి రికవరీ నోటీసులు జారీ చేశారు. అలాగే మరణించిన, వలస వెళ్లారనే ఇతరత్రా కారణాలతో దాదాపు 1.4 లక్షల మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించింది. కేసీఆర్ పాలనలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, టేకేదారులు, దివ్యాంగులకు మొత్తం 44.7 లక్షల మందికి పింఛన్లు ఇస్తుండేది. దివ్యాంగులకు 4016 రూపాయలు, ఇతరులకు 2016 రూపాయలు చొప్పున అందజేసేది. ఇందుకు ప్రతి నెల 900 కోట్లకు పైగా వెచ్చించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కారణాలతో సుమారు 2 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేసి 42.7 లక్షల మందికి ఆసరా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో సర్కారుపై ప్రతి నెల సుమారు 150 కోట్ల భారం తగ్గింది. మే నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని హడావిడి చేసిన సర్కార్ ఆచరణలో విఫలమైంది. పాత వారికి మాత్రమే మంజూరు చేసి కొత్త వారికి మొండి చేయి చూపింది. దీంతో సుమారు 5.2 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పదే ఆధార్ కార్డులు, బ్యాంకు బుక్కులు ఇవ్వాలని అడుగుతున్నారు తప్ప పింఛన్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నామని వాపోతున్నారు. కనీసం వచ్చే నెల నుంచైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీడీ కార్మికులపై కూడా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 నుంచి పెంచి అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. దరఖాస్తులు తీసుకొని చేతులు దులుపుకుందే తప్ప చేసిందేమీ లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 మంది బీడీ కార్మికులు పింఛన్ మంజూరు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.